ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉందాం. ఒకవేళ మీకు సమస్యలు, కష్టాలు, నష్టాలు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా ప్రభువులో ఆనందిస్తూ ఉందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, ప్రభువునందు సంతోషించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, సంతోషించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎప్పుడు సంతోషంగా ఉందాం. ఎక్కడో చదివాను నేను, నవ్వితే 4 సెకండ్లు ఆయుష్ పెరుగుతుందట, కోప్పడితే 4 సెకండ్లు ఆయుష్ తగ్గుతుందట. కాబట్టి నవ్వు ముఖంతో, ఏడుపు ముఖాలతో ఉండొద్దు, సీరియస్గా ఉండొద్దు, అందరూ సంతోషంగా ఉందాం. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు కనుక మన మనస్సులో దాగి ఉన్నటువంటి, నిక్షేపంగా ఉన్నటువంటి ఆ భావాల్ని వ్యక్తం చేస్తూ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉందాం. సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. మన జీవితం కొద్ది కాలమే కనుక ఈ కొద్దిపాటి జీవితంలో మనం సంతోషిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుందాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులందరూ అట్టి సంతోషించేటువంటి అనుభవంలో ఉండాలని, ఎందుకంటే యెహోవా యందు ఆనందించటం వలన మనకు బలం కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా. వీని కన్నవారా అని వారు ఆయన అడిగారు. టీచర్ Who is responsible for this man's blindness? Did he commit sins that merited this punishment? If not his sins, is it the sins of his parents? ఓకే, దేవుని స్తోత్రం. స్పష్టమైనటువంటి వాయిస్ అనేటువంటి తర్జుమాలోంచి చదవబడిన మాటలు అవి. శిష్యులకు ఒక డైలమా, ఒక మర్మం, ఒక అర్థం కాని విషయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవాలయంలో బోధించిన విషయాల గురించి వాళ్ళకి సందేహం రాలేదు, కానీ బోధ గురించి, సద్బోధ గురించి సందేహం రాలేదు, కానీ కళ్ళ ముందు కనిపించిన సంఘటన గురించినటువంటి సందేహం వాళ్ళకు వచ్చింది. వీడి తల్లిదండ్రుల. మీరు అడగొచ్చు, యోహాను సువార్త 9వ అధ్యాయం అంటున్నారు, 18, 24, 34 వచనాలు చదివారు, మళ్ళీ 1, 2 వచనాలకు ఎందుకు వస్తున్నారని. నేను ఈ అధ్యాయాలు మళ్ళీ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినట్టు కొత్త తలంపుల ప్రకారం మళ్ళీ 2వ వచనంలోకి మళ్ళీ వెనక్కి వస్తున్నాను. వెనక్కి వచ్చి ముందుకు వచ్చి, అంటే ఈ అధ్యాయం మొత్తం ఆసిలేట్ అవుతున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం. వచనం ఒకటే కావచ్చు, ఒకవేళ ఈ 9వ అధ్యాయము ఈ 2వ వచనం నుంచి సుమారు ఒక 5, 6 ప్రసంగాలు అయి ఉంటాయి. కానీ తలంపులు సేమ్ ప్రసంగం చేయడం లేదు, సేమ్ సందేశం ఇవ్వడం లేదు, వేరువేరు తలంపులను నేను మీతో పాటు పంచుకుంటున్నాను. కాబట్టి మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటాను నేను. అలాగని ఈ అధ్యాయంలో ప్రతి వచనం 41 వచనాలు, 40కి పైగా ఉన్నట్టు వచనాలు మనం కవర్ చేయలేం. కారణం ఏంటంటే మనకు 30 సందేశాలు మాత్రమే ఇవ్వాలి. తర్వాత అక్టోబర్ నెలలో 10వ నెలలో మనం 10వ అధ్యాయంలోకి వెళ్తాం కనుక మనం ఒక అధ్యాయం నుంచి 40-50 సందేశాలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఈ అధ్యాయం కవర్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. అలాగని వచనం వెంబడి వచనం కామెంటరీ కాదు, ఇది వ్యాఖ్యానం కాదు. అది గత దినాల్లో దేవజనులు లేకపోతే కొంతమంది టీవీ ప్రసంగికులు చేశారు కనుక ఆ విధానంలో వెళ్లకుండా నేను ఈ విధానంలో వెళ్తున్నాను. దేవుని స్తోత్రం. మన టైటిల్ మర్మాలు, మిస్టరీస్. ఏంటి మర్మాలు? ఏ మర్మాలు? మర్మము అంటే మనకు అర్థం కానిది. మరమరాలు కాదండి, మర్మాలు. మర్మరాలు అంటే బొరుగులు, అక్కడక్కడ పిల్లలు తింటూ టైంపాస్ కోసం తింటుంటారు చూడండి. ఇవి మర్మాలు, ఆత్మ సంబంధమైన మర్మాలు. ఈ ఎపిసోడ్లో మనం ఈ సందేశంలో 3 మర్మాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 మిస్టరీస్. నాకు దేవుడు బయలుపరిచినవి కాదు, వాక్యంలో ఉన్నవి.
వాక్యములో అనేకమైన విషయాలు బయలుపరచబడ్డాయి, వాక్యములో అనేక విషయాలు మరుగు చేయబడ్డాయి. మరుగు చేయబడినా లేకపోతే బయలుపరచబడినా అవన్నీ వాక్యంలోనే ఉన్నాయి. ద్వితీయోపదేశకాండములో మనం గమనిస్తే 29లో అనుకుంటాను, 29లోనో అక్కడ బయలుపరచబడినవన్నీ మనవే, లేకపోతే దాచి ఉంచబడినవి లేదా బయలుపరచబడకుండా ఉన్నవి అవి దేవుని రహస్యాలు, దేవునివి అని రాయబడింది. బయలుపరచబడినవి మన కొరకే, దేవుడు మన కొరకు బయలుపరుస్తున్నాడు. కొన్నిటిని మనకు బయలుపరచకుండా మర్మాలుగా ఉంచుతున్నాడు. అది ఏదో ఒకరోజు బయలుపరుస్తాడు. ఒకవేళ మనకు కాకపోయినా ఇతరులకైనా బయలుపరుస్తాడు. కాబట్టి దేవుడు తనకిష్టమైన భక్తులకి, లేకపోతే దేవుని వాక్యంలో రాయబడింది, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా, ద మిస్టరీ ఆఫ్ ద లార్డ్, ద సీక్రెట్ ఆఫ్ ద లార్డ్. ఎవరికి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. పుస్తకాలు చదివే వాళ్ళకో, ఇంటర్నెట్ వెతికే వాళ్ళకో, ప్రసంగాలు యూట్యూబుల్లో వాళ్ళ వీళ్ళ ప్రసంగాలు ఫాలో అయ్యే వారికి అని కాదు, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మము, హిస్ మిస్టరీ, ఆయన్ని గురించిన మర్మము, ఆయన మాటల గురించిన మర్మము, ఆయన క్రియల గురించిన మర్మం, ఆయన జీవితాన్ని గురించిన మర్మం, ఆయన చేయబోయే కార్యాల గురించిన మర్మం తెలుస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి మూడు మర్మాలు? మూడు మర్మాలు అనగానే దానియేలు గ్రంథ మర్మాల, లేదా ప్రకటన గ్రంథ మర్మాల, పరమగీత గ్రంథ మర్మాల అంటే నేను వాటిలోకి వెళ్ళలేదు. ఈ అధ్యాయంలోంచి మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము, ఎందుకు మర్మాలు అని మూడు మర్మాలు చెప్తున్నారు అంటే, మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో కూడా అదొక మర్మంగా ఉంది. 3వ వచనంలో ఆ మర్మం బయలుపరచబడింది. ఎవరు పాపం చేశారు, వీడా వీరి కన్న తల్లిదండ్రులా అనేటువంటి ఆ ప్రశ్నకి, ఆ ప్రశ్న ఎందుకు వేశారంటే వాళ్ళకి అది అర్థం కాలేదు కాబట్టి. బోధకుడి దగ్గర నేర్చుకుందామని, అధ్యాపకుని దగ్గర, గురువు దగ్గర నేర్చుకుందామని వాళ్ళు అడిగారు. గురువు వాళ్ళకి నేర్పించాడు. వెంటనే ఇది నేను ఆలోచిస్తాను, మళ్ళీ చెప్తాను, స్లోగా చెప్తాను, చాలాసేపు దీనికి వివరణ ఇవ్వాలి, కాబట్టి ఇప్పుడు కాదు, రాత్రి అడగండి, లేదా మనం ఒంటరిగా ఉన్నప్పుడు అడగండి అని కాకుండా అప్పటికప్పుడే ప్రశ్న వెలువడిన వెంటనే దేవుడు ఆయనకి జవాబునిచ్చాడు. దీని గురించి నేను ప్రార్థించాలి, ప్రార్థించి చెప్తాను, నా తండ్రిని అడుగుతాను, నా తండ్రి చెప్పింది మీకు చెప్తాను అని అనలేదు. వెంటనే వాళ్ళకి చెప్పాడు, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, ఎవరి పాపమో వీడి మీద రుద్దొద్దు. మీరు ఎంతసేపటికి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసేటువంటి, నేరాలు మోపేటువంటి, బ్లేమ్ చేసేటువంటి స్వభావం మీకు ఒక పాడు స్వభావం ఉంది. దాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. ఎంతసేపటికి మానవ కోణంలో ఆలోచించకుండా దేవుని కోణంలో ఆలోచించండి. థింక్ అబౌట్ ద థింగ్స్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మ్యాన్. మానవుని కోణంలో, మానవుని దృక్పథంలో సంగతులు ఆలోచించవద్దు. మనుషుల సంగతులు కాదు నువ్వు ఆలోచించాల్సింది, దేవుని. ఆ పరిస్థితుల మధ్యలో, మనుషులను చూస్తున్నప్పుడు, ఆ పరిస్థితుల మధ్యలో, అననుకూల పరిస్థితుల మధ్యలో, అంధకారంలో, అంధత్వంలో యేసు ప్రభు దేవుని గురించి ఆలోచించాడు, తనను పంపిన వాని గురించి ఆలోచించాడు, తండ్రిని గురించి ఆలోచించాడు. నువ్వు అననుకూల పరిస్థితుల్లో కూడా పరిస్థితులను చూడొద్దు, ప్రజలను చూడొద్దు, ఆ పరిస్థితులను అనుమతించిన ప్రభువును చూడు. ఒకటి, ఆ శిష్యులేమో పరిస్థితులను చూశారు, ప్రజలను చూశారు, కానీ ప్రభువు భిన్నమైనటువంటి కోణంలో లేదా వేరే విధంగా ఆయన పంపిన వాణిని చూశాడు. పంపిన వాడు ఏదో చేయాలనుకుంటున్నాడు. ద వన్ హూ హ్యాస్ సెంట్ మీ, హీ వాంట్స్ టు డూ సంథింగ్. ఈ గుడ్డివాని జీవితంలో ఏదో చేయాలి. గుడ్డివాని జీవితంలో ఏదో చేయాలంటే వాడిని భిక్షక వృత్తిలో నుంచి, యాచక వృత్తిలో నుంచి వేరొక వృత్తి అప్పగించే పని కాదు, కానీ అతని గుడ్డితనము తొలగించాలి అనేది తండ్రి యొక్క చిత్తం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వాక్యము మర్మంగా ఉంది కాబట్టి ఈ అధ్యాయంలోనే ఒక 3 మర్మాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి మాట చూడండి, 16వ వచనం. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగు చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదం పుట్టింది, వాళ్ళ కన్ఫ్యూజన్ కలిగింది. యేసును బట్టి ఒక 4 సార్లన్నా కనీసం యోహాను సువార్తలో ఆయన్ను బట్టి భేదం పుట్టింది. అపోస్తల కార్యములు 23వ అధ్యాయంలో కూడా గొప్ప భేదం పుట్టింది అని రాయబడింది. అంటే యూనిటీ లేనప్పుడు డివిజన్ వస్తుంది.
ఐక్యత లేనప్పుడు అనైక్యత, ఐక్యత లేనప్పుడు అక్కడ విభజన వస్తుంది. సరే, అక్కడ విడిపోయారు, మళ్ళీ కలుసుకున్నారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలుసుకుంటున్నారు, అది వేరే విషయాలు. మనం ఆలోచిస్తున్న విషయాలు 3 మర్మాలు. 16 వచనం ఇప్పుడు చదవండి, ద వాయిస్ బైబిల్లో. God can't possibly be behind this man because God can possibly behind this man because he he is breaking the rules of the Sabbath. is breaking the rules of the Sabbath. How can such a law-breaking scoundrel do something like this? Yes. The Pharisees were at odds with one another about Yes. Jesus and could not agree whether his power came from God or the devil. Whether his power has come from devil or God. ఇతనికి ఈ శక్తి, ఈ ప్రభావం, గుడ్డివాని కన్నులు తెరవ చేసేటువంటి ఆ అద్భుతమైన శక్తి, లేకపోతే ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ సామర్థ్యం, మన తెలుగు బైబిల్లో దాన్ని అలా లేదు, కానీ ఈయనకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎయిదర్ ఫ్రమ్ డెవిల్ ఆర్ ఎయిదర్ ఫ్రమ్ గాడ్, అవర్ ఫాదర్ గాడ్, జెహోవా గాడ్. అది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఆయన యొక్క పవర్, స్వస్థపరిచే శక్తి, కనులు తెరిచేటువంటి శక్తి, ఇట్ వాజ్ ఎ మిస్టరీ టు దెమ్. ద ఫస్ట్ మిస్టరీ, మొట్టమొదటి మిస్టరీ ఏంటంటే ఆయన శక్తి. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన యొక్క అదృశ్య లక్షణములు అనగా ఇన్విజిబుల్ క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఆయన దేవత్వము మరియు నిత్య శక్తి. నిత్య శక్తి, ఆయన శక్తి అంటే మామూలు శక్తి కాదండి, ఇది టెంపరరీ పవర్ కాదు, అది ఎటర్నల్ పవర్, కంటిన్యూస్ పవర్. నిత్యత్వం నుంచి నిత్యత్వం దాకా పనిచేసి నిత్యత్వం నుంచి నిత్యత్వం దాకా కార్యాలు జరిగించేటువంటి శక్తి, ఎటర్నల్ పవర్. వాటిని గురించి మనం తెలుసుకోవచ్చు, అదృశ్యమైన లక్షణాలని. అదృశ్యమైన లక్షణాలు ఇవి రెండేనా అంటే రెండు చాలా ఉన్నప్పటికీ కూడా భక్తుడు అక్కడ రెండింటినే ప్రస్తావించాడు. మనకు కావాల్సిన పాయింట్ అది, హిజ్ ఇటర్నల్ పవర్. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ విభజన సాతాను నుంచని, ఎందుకంటే సబ్బాత్ ఆచరించలేదు కాబట్టి సాతాను నుంచి వచ్చింది. కానీ అద్భుతం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇది గాడ్స్ పవర్. చూడండి, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్న సందర్భాలు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో గమనిస్తే గారడి వాడిని చూసి దేవుని శక్తి అనుకున్నారు, మ్యాజికల్ పవర్ను చూసి ఈవిల్ పవర్ను చూసి దేవుని శక్తి అనుకున్నారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో హేరోదు మాట్లాడితే అది దేవుని స్వరమే అన్నారు. మానవ స్వరాన్ని దేవుని స్వరంగా భావించారు. మానవ స్వరాన్ని దేవుని స్వరంగా భావించి మోసపోయారు. మానవుని స్వరం మానవుని స్వరమే, దేవుని స్వరం దేవుని స్వరమే. మానవుని స్వరము దేవుని స్వరం అని భావిస్తే మనం మోసపోయినట్లే. గమనించండి, మానవ స్వరాన్ని దేవుని స్వరంగా, దేవుని స్వరం మానవ స్వరంగా అలా భావించవద్దు. గాడిద స్వరాన్ని ఆయన గాడిద స్వరంగా లేకపోతే మానవ స్వరం అనుకున్నాడే కానీ గాడిద స్వరము మానవ స్వరంగా మాట్లాడింది. గాడిద యొక్క ఆ కర్ణ కఠోరమైనటువంటి ఆ స్వరం మాధుర్యమైన మానవ స్వరంగా మారింది. కానీ ఆ మాధుర్యమైనటువంటి స్వరము వెనకాల ఒక ఉద్దేశం ఉంది, దైవికమైనటువంటి మహిమ లోకము యొక్క భావన ఉంది అనేటువంటి సంగతి బిలాము మర్చిపోయాడు. దాంట్లోకి వెళ్ళడం లేదు రండి. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, మొట్టమొదటి మాట, హిస్ పవర్ వాజ్ ఎ మిస్టరీ. మర్మము, మొట్టమొదటి మర్మం ఆయన యొక్క శక్తిని గురించిన మర్మం. అర్థం కాలేదు శిష్యులకి, పరిసయ్యులకు అర్థం కాలేదు, యూదులకు అర్థం కాలేదు. చాలా మర్మాలు మనకు అర్థం కావట్లేదు. దానియేలు గ్రంథము, పరమగీతం లేకపోతే ప్రకటన గ్రంథం పక్కన పెట్టేసేయండి. జనరల్ అయినటువంటి కొన్ని మర్మాలు. మొదటి తిమోతి పత్రికలో రాయబడింది విశ్వాస మర్మము అని రాయబడింది. మరొక చోట ఎఫెసీ పత్రికలో రాయబడింది సువార్త మర్మము. కొలసీ పత్రికలో క్రీస్తు మర్మము. మీలో ఉన్న క్రీస్తు మర్మమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అనే మర్మం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుని చిత్తమును గుర్చిన మర్మము, ద మిస్టరీ ఆఫ్ గాడ్, లేకపోతే మిస్టరీ రిగార్డింగ్ గాడ్స్ విల్. దేవుడే ఒక మర్మం, దేవుని చిత్తము, దేవుని శక్తి, ఇలా వేరు వేరు మర్మాలు. కొత్త నిబంధనలో 10కి పైగా మర్మాలు మనకు కనిపిస్తాయి. ఆ మర్మాల్లోకి మనం వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే
ఒకటి ఆయన యొక్క శక్తిని గురించినటువంటి సంశయము, ఆయన శక్తిని గురించినటువంటి వాదన, సంభాషణ జరిగింది. ఈయన పాపో కాదో, లేకపోతే ఈయన పాపే అని కొంతమంది బల్లగుద్ది వాదిస్తే వాదించవచ్చు. కానీ పవర్ గురించి మనం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు పరిసయ్యులు. సరే, నేను చెప్తా, దానికి ఆన్సర్ చెప్తాను, నా దగ్గర ఆన్సర్ ఉంది, ఐ కెన్ ఈజీలీ ఆన్సర్. కానీ నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. యోహాను బాప్తిజము అది పరలోకము నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా చెప్పండి అని చెప్పాడు. అది చెప్తే ఇది చెప్తానని చెప్పాడు. అది చెప్పలేకపోయారు, ఇది ఆయన బయలుపరచలేదు. అది చెప్పింటే యేసు ప్రభు సమాధానం చెప్పిండేవాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయము, ద మిస్టరీ రిగార్డింగ్ హిస్ పవర్. దేవుని శక్తి ఒక రహస్యం. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఇట్స్ ఎ మిస్టరీ. ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆ శక్తి నిన్ను నడిపిస్తుంది, ఆ శక్తి నిన్ను బలపరుస్తుంది, ఆ శక్తి నీ చేత సూచక్రియలు చేయిస్తుంది. ఇట్స్ ఎ మిస్టరీ. లోకానికి అర్థం కాని మిస్టరీ ఇది. ఎందుకు జరుగుతున్నాయి? స్వస్థత కూడికల్లో జరుగుతున్నటువంటి తప్పులు పడుతున్నారే కానీ అక్కడ జరుగుతున్న వాస్తవాలు, నిజాల గురించి లోకం ఆలోచించడం లేదు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడో ఎరుగము. వీడు ఎలాగూ చూచుచున్నాడో మేము ఎరుగమండి. తల్లిదండ్రులు సాక్ష్యం చెప్తున్నారు. తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని పోయారు, వాడిని పరిసయ్యుల దగ్గరికి తీసుకొని పోయారు, వాడిని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని పోయారు. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ తల్లిదండ్రుల దగ్గరికి, మళ్ళీ థర్డ్ ఇంటర్వ్యూ పరిసయ్యుల దగ్గరికి. 3 ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఆయనకి. 3 ఇంటర్వ్యూలు అయిపోయినప్పటికీ వాడి ఇన్నర్ వ్యూ ఏందో తెలుసుకోలేకపోయారు. ఇంటర్వ్యూ అంటే ఇన్నర్ వ్యూ అంటే ఇన్నర్గా ఉన్నది ఏంటి, వాడి మనసులో ఉన్నది ఏంటి, ఈ ఆఫీస్లో పని కొరకు, ఈ కంపెనీలో పని కొరకు, ఈ ఫ్యాక్టరీలో పని కొరకు అతను సరిపోగలడా, అతని యొక్క ఆలోచన విధానం సరిపోతుందా అని ఇన్నర్ వ్యూ అన్నమాట. అది అతని ఇన్నర్ వ్యూ వాళ్ళకి అర్థం కాలేదు. అతని ఇన్నర్లో దేవుడు ఏదో నింపాడు. దేవుడు నింపిన దాన్ని, దేవుడు ఇచ్చిన దాన్ని, దేవుడు బయలుపరిచిన దాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇతని గురించి, ఇతను మా కుమారుడే, కన్ఫర్మ్ మావాడే, ఏదో పేరు పెట్టాం, మేము ఆ పేరుతో పిలుస్తున్నాం, సెలిడోనియస్ అనే పేరు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ గుడివాని పేరు అని చెప్పుకున్నాం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, చదవండి, ఇప్పుడు ఇంగ్లీష్లో చదవండి, ది వాయిస్ తర్జుమాలో. బట్ his new sight is a complete mystery to us. కంప్లీట్ మిస్టరీ. హిస్ న్యూ సైట్, హిస్ సైట్ ఈజ్ ఎ మిస్టరీ. ఇతని యొక్క కొత్త చూపు, ఇతని యొక్క చూపు, ఇతని యొక్క బాహ్యమైన చూపు, ఇతని యొక్క అక్షరార్థమైన చూపు మామూలు మర్మం కాదు, ఇది పూర్తిగా మర్మం. మాకే షాక్గా ఉంది, మాకే అర్థం కావట్లేదు, మేము అవాక్కైపోయాం. ఏంటిది? హౌ ఇట్ వాస్ హ్యాపెన్. యేసు అనే మనుషుడు తిరుగుతున్నాడని తెలుసు కానీ, యేసు ఎవరో బయట వాళ్ళకి కార్యాలు చేస్తున్నాడని తెలుసు కానీ, యేసు నాకు కార్యాలు చేస్తున్నాడనే సంగతి నాకు తెలిసింది. యేసు బయట వాళ్ళకే కాదు, నీకు చేస్తాడు. బయట వాళ్ళందరికీ కార్యాలు చేస్తున్నాడు అనుకున్నా నేను. ఓ సందర్భంలో దేవుడు నాకు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. నన్ను మరణం నుంచి బతికించాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రమాదం నుంచి తప్పించాడు. ఎంత గొప్ప దేవుడు. హిస్ న్యూ సైట్, ఇతనికి వచ్చిన చూపు, మేము సంతోషిస్తున్నాం. దీని గురించి మేము ఎక్కువగా చెప్పలేము. మళ్ళీ ఎక్కువగా చెప్పి ఆ స్వస్థపరిచిన వాడి గురించి చెప్తే మేము సమాజ మధ్య నుంచి వెలివేయబడతాం. కాబట్టి హిస్ న్యూ సైట్ వాస్ కంప్లీట్లీ మిస్టరీ టు అస్. రెండవ మర్మము, అతని యొక్క చూపు, అతనికి అనుగ్రహించబడిన చూపు ఒక మర్మమైంది. ఆయన శక్తి ఒక మర్మమైంది. ఆయన అతనికి అనుగ్రహించినటువంటి చూపు, అక్షరార్థమైన చూపు, భౌతికమైన చూపు ఒక మర్మమైంది. 2 మర్మాల గురించి ఆలోచించాం. మరొక మర్మాన్ని గురించి కూడా మనం ఆలోచిద్దాం. చదవండి, ఇదే అధ్యాయంలో 29వ వచనం. ద థర్డ్ మిస్టరీ. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, మాకు తెలుసు. మీ నో ఇట్. ఎలా తెలుసు మీకు? మోషే కాలంలో మీరు బతికిలేరే. మీరు మీ తాత ముత్తాతలు చెప్తేనే కదా, పారంపర్యాచారంగా వాళ్ళు వీళ్ళు, మీ తాత మీ ముత్తాత వాళ్ళ తాతకి, లేకపోతే ఇలా చెప్పబట్టే కదా తెలిసింది. మోషేకి మీకు ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 4000 సంవత్సరాలు గ్యాప్ ఉందే. ఎలా తెలుసు మీకు? మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేతో దేవుడు మాట్లాడడం లేదన్నది. మోషేతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం నుంచి మోషేతో దేవుడు మాట్లాడి తన ప్రజలను విడిపించడానికి ఆయన వాడుకున్నాడు. కానీ వాళ్ళ విషయం అర్జెంటుగా, అకస్మాత్తుగా వీళ్ళు మోషే దగ్గరికి వెళ్ళిపోయారు.
మోషేతో దేవుడు మాట్లాడాడు. అయితే ఏంటి మీ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళ పాయింట్ ఏంటంటే ఈయన మోషే కన్నా గొప్పవాడు కాదు, మోషే కన్నా తక్కువవాడే. మోషే కన్నా గొప్పవాడైతే మేము అంగీకరించి ఉండేవాళ్ళం. మోషే కన్నా తక్కువవాడు. మోషే ఈజ్ పవర్ఫుల్ మ్యాన్. మోసెస్ వాజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. వీ బిలీవ్ మోసెస్. మోసెస్ ఈజ్ అవర్ టీచర్, నాట్ దిస్ మ్యాన్. ఈయన కాదు, ఈ సిన్నర్ కాదు, ఈ పాపి కాదు. తర్వాత చదవండి మాట. వీడెక్కడ నుండి వచ్చునో, వీడు ఎక్కడ నుంచి వచ్చానో ఎరుగమని చెప్పి, మేము ఎరుగో, మాకు తెలియదు. పరిచయాలు అంటున్నారు. ఒకటి, ఆ యూదులకి ఒక మిస్టరీ ఉంది, ఆయన శక్తిని గురించినటువంటి మర్మం వాళ్ళకి తెలియలేదు. రెండోది, వాని తల్లిదండ్రులకు వాడి చూపును గురించిన మర్మం, అది అర్థం కాలేదు, అది ఇంకా బయలుపరచబడలేదు. మా వాడు చెప్పింది వాస్తవమా కాదా, యేసు అనేటువంటి ఆయనేనా, లేదా వేరొకతనేనా, లేకపోతే ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా జరిగిందా అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మూడో విషయం మనం చదివినట్టయితే ఇంగ్లీష్లో చదువుదాం. 29వ వచనం. We have confidence that God spoke to Moses. God spoke to, మాకు కాన్ఫిడెన్స్ ఉందండి. నో డౌట్ అబౌట్ ఇట్. God spoke to Moses, our forefather, our leader. But this man Jesus, this man called Jesus, you speak of is a mystery. He is a mystery. We don't even know where he comes from. దేవుని స్తోత్రం. He is a mystery. దేవుని స్తోత్రం. వాయిస్లో చక్కటి తర్జుమా చూడండి. He is a mystery. His coming, his hailing was a mystery. From where did he has come? It's a mystery. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మిస్టరీ. మోషే ఎక్కడి నుంచో మాకు వచ్చాడో తెలుసు. మిద్యాను దేశంలో ఉన్నాడు. మిద్యాను దేశం నుంచి అరణ్యంలో, లేకపోతే ఆ మండుచున్న పొద దగ్గర, ఆ దేవుని పర్వతం మీద, మోరియా పర్వతం మీద దేవుని కలుసుకున్నాడు. మోషే ఎలా వచ్చాడో మాకు తెలుసు, కానీ ఇతను ఎలా వచ్చాడో తర్వాత అంటున్నాడు. ఇతను ఎలా వచ్చాడో, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియకపోవడం ఆశ్చర్యమే అని చెప్పి గుడ్డోడు అన్నాడు. మూడవ మిస్టరీ, హిస్ కమింగ్ ఈజ్ ఎ మిస్టరీ. ఆయన రాకడ, ఆయన ఎలా వచ్చాడు, ఆయన అక్షరార్థంగా లేదా మొదటి రాకడలో ఎలా వచ్చాడు అనేది మిస్టరీ. మొదటి రాకడ మిస్టరీ అయితే అది బయలుపరచబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, అయిపోయింది. మిస్టరీ అయిపోయింది, ఇంకా మిస్టరీ అంటూ కాదు అది. ఇప్పుడు మిస్టరీ ఏంటి అంటే ఆయన రాకడ అనేది మిస్టరీ. ఆయన రాకడ మర్మం. హిస్ సెకండ్ కమింగ్ ఇస్ ఎ మిస్టరీ. ఫస్ట్ మిస్టరీ బయలుపరచబడినట్లుగా సెకండ్ మిస్టరీ బయలుపరచబడిపోతుంది. సెకండ్ మిస్టరీ ఎప్పుడు బయలుపరచబడిపోతుందంటే రెండవ రాకడ గురించి చెప్పబడింది కదా, సువార్తల్లో ఉంది, పత్రికల్లో ఉంది కదా. అవును ఉంది, ఆయన రాకడ గురించి ఉంది. కానీ ఎందుకు ఇది మిస్టరీ అంటే, ఈ మిస్టరీ సంపూర్ణంగా ఎప్పుడు బయలుపరచబడుతుందంటే ఆయన రాకడలో. ఆయన వస్తే ఆయన రాకడను గురించిన ప్రవచనాలన్నీ పూర్తిగా నెరవేరినాయి కాబట్టి, దాని ఫలితంగా ఆయన వస్తాడు కాబట్టి అప్పుడు అది మిస్టరీ కాదు. ఒకవేళ నిన్న మిస్టరీగా ఉన్నది ఈరోజు మిస్టరీ కాదు. నిన్న మిస్టరీగా ఉండి అది హిస్టరీ అయి ఉండొచ్చు, కానీ ఈరోజు అది మిస్టరీ కాదు, అది రివీల్డ్ థింగ్. ఇట్స్ ఎ రివిలేషన్. మూడు విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి, యేసు ప్రభు యొక్క శక్తి ఒక మర్మం. రెండోది, యేసు ప్రభు అనుగ్రహించినట్టు చేసిన కార్యము, ఆయన అనుగ్రహించినట్టు ఆ గుడ్డివానికి ఇచ్చినటువంటి చూపు, అతనికి ఇచ్చినటువంటి చూపు, అదొక మిస్టరీ. మూడో మిస్టరీ, ఇట్ వాజ్ ఎ మిస్టరీ వేర్ హీ హస్ కమ్ ఫ్రమ్. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఉనికి ఏంటో, ఆయన ఎక్కడికి వెళ్తాడు అనేది ఒక మిస్టరీగా ఉంది. మాకు అక్షరార్థంగా తెలుసు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో, మరియమ్మ గర్భంలోంచేగా. కానీ అది కాదు, ఈయన మాటి మాటికి నేను పరలోకం నుంచి దిగి వచ్చానని చెప్పుకుంటున్నాడు. మిస్టిక్గా మారుస్తున్నాడు దాన్ని. మిస్టరీ కానీ దాన్ని మిస్టరీగా చేస్తున్నాడు ఏంటి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆయన మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు ఫిజికల్, కానీ స్పిరిచువల్గా ఆయన పరలోకం నుంచి వచ్చాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు అని చెప్పాడు. తండ్రి పంపితే వచ్చిన వాడు అని చెప్పాడు. ఇవన్నీ వాస్తవాలే. రెండు వాస్తవాలు యేసుని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన యొక్క ఫిజికల్ అరైవల్, రెండోది ఆయన యొక్క స్పిరిచువల్ అరైవల్. ఆయన యొక్క భౌతికమైనటువంటి ఆగమనం, రెండోది ఆయన యొక్క ఆత్మీయ ఆగమనం. ద్వితీయ ఆగమనం గురించి మనం మాట్లాడుకోవడం లేదు, సెకండ్ కమింగ్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. బట్ ఇట్స్ ఎ మిస్టరీ. ఏం అర్థం కాదు. ఎప్పుడో, నేడో రేపో నా ప్రియుడు యేసు ఎవరికి తెలుసండి? నేడో రేపో ఎవరికి తెలుసు? హూ నోస్? ఎయిదర్ టుడే ఆర్ టుమారో ఆర్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్, హూ నోస్? ఎంతోమంది డేట్లు సెట్ చేస్తున్నారు పలానా టైంలో యేసుప్రభు వస్తాడని.
హూ నోస్? దేవుని స్తోత్రం. ఈ మర్మమైనటువంటి క్రీస్తు మనకు బయలుపరచబడ్డాడు. అన్యజనులకు ఇకను ఆయన మర్మంగానే ఉన్నాడు. 3 మర్మాల గురించి మనం ఆలోచించాం. శిష్యులకు అర్థం కాని విషయం, మర్మంగా ఉన్న విషయం, ఆ గుడ్డివాని గుడ్డితనానికి కారణం ఏంటి అనే దాని గురించిన మర్మాన్ని మనం ఆలోచించినప్పుడు, మూలవాక్యంగా తీసుకున్నప్పుడు, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ అధ్యాయంలో మనకు అర్థమయ్యేటువంటి 3 మిస్టరీస్ని గురించి మనం మాట్లాడుకున్నాం. తల్లిదండ్రులకు ఒక మిస్టరీ, వాడి యొక్క నూతనమైన చూపు ఎలా వచ్చింది విడవన్నాం. ఆ యూదులకు ఒక మిస్టరీ, ఈయన శక్తి ఏంటి, నిజంగా దైవశక్తేనా అనేటువంటి ఒక మిస్టరీ. 3వది ఆయన రాకడ గురించినటువంటి, ఆయన రాకడ అంటే మొదటి రాకడ కాదు, రెండవ రాకడ కాదు. అంటే ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు, లేకపోతే పంపబడిన వాడు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు, లేకపోతే ఈ సూచక్రియ ఎందుకు చేశాడు, లేకపోతే ఆయన గురించిన మిస్టరీ. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీ గురించినట్టు నువ్వు ఒక పెద్ద మర్మంగా ఉన్నావు నాయన. మాకు అర్థం కావడం లేదు, మాకు కొద్దిగా గొప్ప అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉన్నావు. ఇంకా నిన్ను అర్థం చేసుకోలేనివాడు. సువార్త ఒక మర్మంగా ఉంది. నువ్వు ఒక మర్మంగా ఉన్నావు కాబట్టి సువార్త మర్మంగా ఉంది. కనుక ఈ సమయంలోనైనా మీ శక్తిని గురించిన మర్మం మేము గ్రహించడం సాయం చేయండి. అంతేకాకుండా నువ్వు అనుగ్రహించినటువంటి ఆ చూపును గురించిన మర్మం ఆ తల్లిదండ్రులకి అంతుపట్టలేదు. ఏంటిది? వాళ్ళ జీవితాంతం అలా అంతుపట్టకుండా వాళ్ళు మృతులై ఉండొచ్చు. ప్రభా మీకు వందనం చేయిస్తున్నా. అంతేకాకుండా నాయన మీ రాకడ గురించి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? మోషే జీవవాక్యములు తీసుకుని వచ్చాడు. నువ్వు కృపాసత్యాలతో వచ్చావనే సంగతి ఈ ప్రజలు గ్రహించలేదు. కనుక మోషే కన్నా గొప్పవాడివని వాళ్ళు గ్రహించలేదు. కనుక నీ యొక్క ఉనికిని, నీ యొక్క రాకను వాళ్ళు ప్రశ్నించారు, సందేహించారు. అదొక మిస్టరీగా ఉంది. కాబట్టి ఈ సమయంలోనైనా లోకానికి మర్మాలుగా ఉన్న వాటిని మీరు మాకు ప్రత్యక్షతలుగా చేశారు. అందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తాం. మీ శక్తి మర్మాన్ని గ్రహిస్తూ, మీ కార్యాల మర్మాన్ని గ్రహిస్తూ, మీ రాకడ మర్మాన్ని గ్రహించి మీ రాకడ కొరకు సిద్ధపట్టు సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మీకు ఏమైనా సందేహాలు, వివరణలు కావాలని మీరు ఆశించినట్లయితే నేడే మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జై క్రీస్తు.